అది మీకు ఒక్కసారి చదివి వినిపిస్తా, మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి నేను చదివి వినిపిస్తా. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ బులెటిన్ నంబర్ 22, Wednesday, 12th November 2025. In view of the disqualification petitions being taken up for hearing by the Honorable Speaker and Chairman, Tribunal under 10th Schedule of the Constitution of India, while tribunal proceedings are going on in the premises of Telangana Legislature buildings, as directed by the competent authority, the following instructions will be in force on 14th and 15th November 2025. First instruction enti ante, visitors are not allowed within the premises of legislature buildings without valid prior permission. 14-15కు ఏం పర్మిషన్ లేకపోతే ఏ విజిటర్ కూడా రాకూడదు. ఓకే. 2, media personnel are not permitted to enter into the premises of the legislature building. ఆడేదో దొంగలు దేశాలు పంచుకుంటున్నట్టుగా, మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అన్నట్టుగా మీడియా వాళ్ళని కూడా లోపలికి రావద్దు అని చెప్పని సెకండ్ ఇన్స్ట్రక్షన్. థర్డ్ ఇన్స్ట్రక్షన్, ప్రెస్ బ్రీఫింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద మీడియా పాయింట్స్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్. మళ్ళీ ఇక్కడ దొంగలు దేశాలు పంచుకున్నట్టు అదేదో సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ ఏదో జరుగుతున్నట్టుగా ప్రెస్ బ్రీఫింగ్స్ వద్దన్నారు. దానికి తోడుగా ex-MLCs, ex-MLAs and ex-MPs will not be permitted within the premises of legislature buildings. మాజీ శాసనసభ్యులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు రావద్దట, ఎంట్రీ కావద్దట, అసలు లెజిస్లేచర్ ప్రిమైసెస్కే రావద్దట. సిట్టింగ్ ఎమ్మెల్యేస్, ద ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఆర్ పర్మిటెడ్ అప్ టు దేర్ రెస్పెక్టివ్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసర్స్ ఓన్లీ. వాళ్ళ లెజిస్లేచర్ ఆఫీస్ దగ్గరికి రావాలి తప్ప ఇంకా ఎక్కడికి కూడా స్పీకర్ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఆఫీస్కో రావద్దు అని చెప్పని అంటాడు. 6th ఏంటంటే, ద మెంబర్స్ అండ్ దేర్ అడ్వకేట్స్, మెంబర్స్ అంటే పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్, and their advocates appearing before the Honorable Tribunal under 10th Schedule of the Constitution of India are requested not to carry mobile phones into the court hall, and anyone found indulging in recording of the proceedings, taking photos and videos with their phones, the gadgets will be confiscated and the concerned advocates will not be allowed to appear in the proceedings. అంటే అడ్వకేట్లు కానీ పిటిషనర్స్ కానీ ఫోన్లు పట్టుకపోకూడదు లోపలికి. ఫోన్లు ఒకవేళ పట్టుకుపోయినట్టయితే కాన్ఫిస్కేట్ చేస్తాం, రికార్డ్ చేసినా ఫోటోలు తీసినా కానీ కాన్ఫిస్కేట్ చేస్తాం అని చెప్పని నరసింహాచార్యులు గారు సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి కాపీ పంపినారు. ఇది పూర్తిగా కూడా ఒక నియంతృత్వ ధోరణితో, అరాచకమైనటువంటి ఒక మనస్తత్వంతో, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇవాళ ఈ లెటర్ రాసినట్టుగా భావించవలసి వస్తుంది. మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా, ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ, ఎనీబడి హూ బిలీవ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్, ఎనీబడి హూ అండర్స్టాండ్స్ దట్ దేర్ మస్ట్ బి ఎ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జస్టిస్, న్యాయాన్ని ఇచ్చేటువంటి యొక్క ప్రొసీడింగ్స్లలో తప్పనిసరిగా పారదర్శకత ఉండాలా అని రాజ్యాంగ నిబంధనల పైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి యొక్క నోటీసులు ఇవ్వరు. గతంలో కూడా ఇట్లా చేసినారు. సమ్వేర్ ఐ థింక్ ఇట్ మిస్డ్ అవుట్ ఆఫ్ మై సైట్. అండ్ ఇప్పుడు చూస్తే బాధ కలిగించే అంశం ఏంటంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మొబైల్ లోపలికి పట్టుకొని పోవచ్చు మీరు, ఎక్సెప్టింగ్ ఒక పిటిషనర్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ అడ్వకేట్లు కానీ మొబైల్ లోపల తీసుకుపోవచ్చు. లైవ్ టెలికాస్ట్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 బెంచ్లు అడ్వకేట్ జడ్జిలు కూర్చున్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా మొత్తం లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆల్ హైకోర్ట్స్ లైవ్ టెలికాస్ట్, ఆల్ లీగల్ ట్రిబ్యునల్స్ లైవ్ టెలికాస్ట్. ఇక్కడ కూర్చొని మనము చెన్నైలో ఉన్నటువంటి ఒక ఎన్సిఎల్టీకి మనము వాళ్లకు మనం అడ్వకేట్లు ఇక్కడి నుంచి ఆర్గ్యూ చేయొచ్చు. అంటే దాంతో పాటుగా ఏ అడ్వకేట్ అయినా వాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. ఎందుకు? న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా, ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అనేటువంటి ఒక ధర్మసూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యునళ్లలో ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకే మనం పోతే వెనుక గ్యాలరీ ఉంటుంది హైకోర్టులో, పోయి కూర్చోవచ్చు. అక్కడ మనం అడ్వకేట్ వేసి నల్లకోట వేసుకుంటే ఎవడైనా సరే ముందు కూర్చోవచ్చు. మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు? ఈ ఎమ్మెల్యే, ఇంకొకటి, నేను ఓటర్ని, ఖైరతాబాద్ ఓటర్ని ఫర్ ఎగ్జాంపుల్, దానం నాగేందర్, నేను ఆయన కోటేసిన 2023 ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన. నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన పార్టీని మారిపోయినాడు. మారిపోయిన తర్వాత
ఆయన పైన, ఆ పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ